హ్యాపీ బర్త్డే మోక్ష. మరిన్ని పుట్టినరోజులు ఇలానే సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. హలో అండి, వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈరోజు వ్లాగ్ అయితే మీ అందరికీ అర్థమైపోయే ఉంటుంది కదా. మోక్ష బర్త్డే అండి, మే 26th మోక్ష బర్త్డే. ఇక్కడ చూస్తున్నారా, ఇదైతే ముందు రోజు నైట్, మే 25th నైట్ వీళ్ళైతే ఇలాగా మెహందీ అవి పెట్టేసుకున్నారు. కోన్ అయితే తీసుకొని వచ్చేసారు. ఫ్యాన్సీ షాప్కి వెళ్ళి మోక్షనే తీసుకొని వచ్చింది. నేను పసుపర్తికి వెళ్ళాను కానీ మర్చిపోయాము. సో మోక్షని అయితే పంపిస్తే పాపం వెళ్ళి తీసుకొని వచ్చేసింది. నేనైతే ఇలాగా స్నేహాకి, మోక్షకి అండ్ తీతుకి ముగ్గురికి అయితే కోన్ పెట్టేశాను. అండ్ ఏదో నాకు తెలిసిన సింపుల్ డిజైన్స్ మొబైల్లో చూసేసి వేశాను. అండ్ ఇది పెట్టడానికి కూడా 1 hour టైం అయితే తీసుకునిందండి. సో ఇలా అయితే ముగ్గురికి మంచిగా అయితే మెహందీ పెట్టేశాను. అండ్ వీళ్ళకి చాలా హ్యాపీ అనిపించింది. జస్ట్ ఇది ఎంతసేపు నేను ఒక 1 hour టైం అయితే తీసుకున్నాను. ఇవైతే చాలా చిన్న పనులే, బట్ మనమైతే ఓపిక్గా పెట్టాలి కదా, చాలా టైం తీసుకుంటుంది కదా అని అస్సలు పెట్టాం కదండి. బయట ఎక్కడో పెట్టేయడమో లేదంటే అది కూడా ఎందుకులే అని స్కిప్ చేయడమో ఏదో ఒకటి చేస్తాం కదా. సో వాళ్ళైతే ఇలా పెట్టామంటే చిన్న మనసులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి. సో నాకైతే ఆ హ్యాపీనెస్ని చూడాలి అనిపించి వీళ్ళకైతే మంచిగా మెహందీ అది పెట్టేశాను. అండ్ పేరెంట్స్గా మనం ఏదో పెద్ద పెద్ద బహుమతులు ఏవేవో ఇవ్వనక్కర్లేదండి. ఇలాంటి చిన్న చిన్న హ్యాపీనెస్ వాళ్ళతో ఉండి షేర్ చేసుకుంటే చాలు. మీరేమంటారు? నా ఒపీనియన్ అయితే ఇదేనండి. సో నేనైతే ఇలాగా చిన్న చిన్న ఆటల్లో కానీ వాళ్ళతో చిన్న చిన్న వర్క్స్లో కానీ ఇలా మెహందీ వాళ్ళకి ఇష్టమైనవి ఏదో ఒకటి చేసి పెడుతూ ఆ హ్యాపీనెస్తోనే నేనైతే చాలా మంచిగా ఎంజాయ్ చేస్తానండి. పేరెంట్స్గా మనం వాళ్ళకి ఇంకేం ఇవ్వగలమండి, చాలా ఇవ్వచ్చు. బట్ ఇలాంటి హ్యాపీనెస్ ఇచ్చామంటే అవి లైఫ్ లాంగ్ మెమరీస్ లాగా అలానే గుర్తుండిపోతాయి కదా. సో నాకైతే ఇలా చేయడం చాలా ఇష్టము. అందుకని చెప్పి వీళ్ళతో ఓపిక్గా నేను ఆటలు ఆడేటప్పుడు కూడా వీళ్ళతో మంచిగా ఆడుకుంటూ ఉంటానండి. అంటే కామెడీగా, ఫన్నీగా ఇలా ఎలా అయినా సరే వాళ్ళతో కాసేపు ఇన్వాల్వ్ అవ్వాలి అనేది నా ఒపీనియన్. అండ్ ఇదైతే నెక్స్ట్ డే అండి, మోక్ష బర్త్డే రోజు. మోక్ష స్నానం చేసుకొని రెడీ అయిపోయిందా. వీళ్ళైతే నిద్ర లేవడం ఆలస్యం, వెంటనే వచ్చేసారు మోక్ష దగ్గరికి విషెస్ చెప్పేద్దామని చెప్పి. అండ్ స్నేహ కూడా ఇక్కడైతే మంచిగా రెడీ అయిపోయింది. అండ్ చూసారా, నిన్న పెట్టిన కోన్ అయితే వీళ్ళకి ఎంత మంచిగా అయితే పండిందో. అండ్ మోక్ష అయితే నైట్ అంతా పెట్టుకునింది కానీ తీతు, స్నేహ అయితే జస్ట్ ఒక 2 hours పెట్టుకొని వాష్ చేసేసారు. సో మోక్షకైతే మంచిగా ఎక్కువగా పండింది, వీళ్ళకి కూడా ఓకే బాగానే పండిందండి. అండ్ ఇదైతే ఈవినింగ్ మోక్ష బర్త్డే రోజు. అండ్ నేనైతే ఇలాగ సింపుల్గా అయితే డెకరేషన్ చేశానండి. ఆల్రెడీ నేనైతే ఇలాగ స్టార్ లైట్స్ అండ్ నార్మల్ లైట్స్ అవి తీసేసుకొని ఉన్నాను. సో అవైతే తీసుకొని డెకరేట్ చేశాను. మోక్షకి ఇదైతే 10th బర్త్డే అండి. 9 years కంప్లీట్ అయ్యి 10th ఇయర్లోకి అడుగుపెట్టింది. అండ్ చాలామంది 10th బర్త్డే చాలా గ్రాండ్గా చేస్తారు, బట్ మేమైతే చిన్నప్పుడు చాలా బర్త్డేస్ అయితే చేసేసాము. అండ్ ఇదైతే ఇలా సింపుల్గానే చేద్దాము అనుకున్నాము. అండ్ అలాగే ఈ లైట్స్ అవి ఉన్నాయి కదా, నేనైతే 3 years బ్యాక్ అయితే పర్చేస్ చేశాను. చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా చిన్న చిన్న ఫంక్షన్స్కి, అలాగే పూజా టైంలో అంటే వినాయక చవితి ఇలాగ ఫెస్టివల్స్ టైంలో, దీపావళి టైంలో పెట్టుకోవడానికి చాలా మంచిగా యూజ్ అవుతుంది. జస్ట్ తక్కువ కాస్ట్కే నేనైతే పర్చేస్ చేశాను.
చూసారా వాళ్ళైతే మంచిగా సాంగ్స్ అవి వాళ్ళే పాడుకొని, నేనైతే సాంగ్స్ పెట్టనని చెప్పాను, అందుకని వాళ్ళే సాంగ్స్ అయితే పాడుకొని మంచిగా డ్యాన్స్ అయితే కాసేపు చేశారు. అండ్ బర్త్డేస్ అంటే ఫ్రెండ్స్తో ఇలా ఎంజాయ్ చేస్తే చాలు అనిపిస్తుంది కదండి. మోక్ష అయితే ఏమీ అడగలేదు, సుజయ్ తీతు వీళ్ళతో కలిసి కేక్ కట్ చేస్తాను అంతే చాలు అని చెప్పింది. సో అందుకని చెప్పి ఎక్కడికి కూడా తీసుకెళ్లకుండా ఇంట్లోనే ఇలాగా సింపుల్గా అయితే ప్లాన్ చేశాము. అండ్ స్నేహకి మోక్షకి సుజయ్ తీతు వాళ్ళు ఉంటే చాలండి, అస్సలు ఇంకేది కూడా అడగరు. ఎక్కడికైనా బయటకు తీసుకెళ్తామంటే కూడా వద్దమ్మా మేము వాళ్ళతో ఆడుకుంటాము అని చెప్తారు. అంత మంచి ఫ్రెండ్స్ అండి వీళ్ళైతే. వీళ్ళ బ్యాచ్ అయితే చాలా మంచిగా ఉంటారు. అండ్ కేక్ అయితే చూస్తున్నారా, ఇలాగా కేక్ అయితే తెచ్చారు. ఇది FB కేక్స్లో తెచ్చారు. 1 kg తీసుకుంటే 1 kg ఫ్రీ కదా, సో 1 kg అయితే ఆర్డర్ చేశారు. పిస్తా ఫ్లేవర్ అయితే తెచ్చేశారు. నేనైతే వెళ్ళలేదు, వీళ్ళ ముగ్గురే వెళ్ళి ఇదైతే తెచ్చేసుకున్నారు. చాలా బాగుంది కేక్ టేస్ట్ కానీ. అండ్ డెకరేషన్ అయితే సింపుల్గానే ఉంది, నేనైతే సింపుల్గానే తెమ్మని చెప్పాను. అండ్ కేక్ టేస్ట్ అయితే సూపర్గా ఉందండి, చాలా బాగుంది. ఫుల్ పిస్తాస్ అన్నీ పెట్టున్నారు సైడ్స్లో, చాలా బాగుంది. అండ్ ఇలా అయితే మోక్ష బర్త్డే అయితే సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము. అండ్ మోక్షకి అయితే ఇలాగా చేసుకోవడం చాలా హ్యాపీ అండి. అంటే ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేసుకుంటూ ఇలా చిన్నగా చేసుకోవడం అంటేనే తనకి చాలా ఇష్టము. అండ్ మా పిల్లలైతే ఏవేవో అడగరండి, అసలు వాళ్ళకి ఏదైనా సరే మనం ఏం చెప్తే అదే వింటారు. మా పిల్లల్లో నాకు నచ్చేదైతే అదే. చాలా మంచిగా అయితే మనం చెప్పిన మాట విని ఏం చెప్తామో అది చేస్తారు. అండ్ మోక్ష అయితే May 26, 2015లో పుట్టిందండి. అండ్ ట్యూస్డే రోజు పుట్టింది, ఈవినింగ్ 6:30 ఆ టైంకి పుట్టింది. అండ్ ట్యూస్డే పుట్టింది కదా, చాలా మంచిగా అనిపించింది మాకైతే. అండ్ అది కూడా ఈవినింగ్ టైం కదా, చాలా హ్యాపీ అనిపించింది. మోక్ష అయితే ఎంత వెయిట్ ఉన్నిందో తెలుసా అండి, అంటే డెలివరీ టైంలో నా పొట్టలో అయితే 3 kg 450 grams అయితే ఉన్నిందండి. అస్సలు నార్మల్ డెలివరీ అవ్వదేమో అనుకున్నాను. అండ్ మోక్ష పుట్టే ముందుగానే నేనైతే అడ్మిట్ అయిపోయాను, బికాస్ డెలివరీ డేట్ అయితే దాటిపోయిందా. సో పెయిన్స్ అయితే రాలేదు, కానీ మేమైతే ముందుగానే ఒక 2 days ముందు వెళ్ళి అడ్మిట్ అయితే అయిపోయాను. బట్ ఎంతసేపటికి పెయిన్సే రాలేదు, ఇంకా ఆపరేషన్ చేసేస్తారేమో అని చాలా భయపడిపోయాను. బట్ లాస్ట్ మినిట్లో నార్మల్ డెలివరీనే అయ్యింది. చూస్తే మోక్ష ఏమో 3 kg 450 grams అయితే ఉన్నిందండి. అసలు ఎలా ఉన్నిందంటే ఒక చిన్న సైజ్ గుమ్మడికాయ ఉంటుంది అలా ఉన్నింది. మోక్ష ఫేస్ కూడా రౌండ్గా భలే ఉన్నింది, వైట్గా. అస్సలు ఎలా ఉన్నిందంటే పిండి బొమ్మలాగా ఉన్నిందండి, చాలా బాగుంది మోక్ష. బట్ అందరూ అయితే నార్మల్ డెలివరీ అవ్వదు అనుకున్నారు, బట్ నార్మల్ డెలివరీనే అయ్యింది. సో నార్మల్ డెలివరీనే అయ్యింది కదా, జస్ట్ ఒక హాఫ్ డే అయితే ఉన్నామండి హాస్పిటల్లో. తర్వాత డిశ్చార్జ్ అయితే చేసేసారు. చాలా త్వరగా అయితే ఇంటికి వచ్చేసాను. ముందు మాత్రం ఒక 2 days మాత్రం అడ్మిట్లో ఉన్నాము. అండ్ ఇదండి మోక్ష డెలివరీ స్టోరీ. అండ్ మోక్షదైతే సింపుల్గానే అయిపోయింది, కానీ స్నేహతో మాత్రం చాలా అయితే పడ్డాను. అదంతా ఇంకొక వ్లాగ్లో షేర్ చేసుకుంటాలేండి. అండ్ మోక్ష బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలాగ సింపుల్గా అయితే జరుగుతూ ఉన్నాయి. అండ్ చూస్తూ ఉన్నారా, పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేసుకుంటూ చాలా ఫ్రీగా ఉంటారండి. ఏదో వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళామే, ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఏమీ ఉండరు, చాలా ఫ్రీగా ఉంటారు. అలా ఫ్రీగా ఎందుకు ఉంటారు అంటే మేము కూడా వాళ్ళని ఏమీ అనమండి, అంటే చాలా ఫ్రీగా క్యాజువల్గా కలిసిపోయి చాలా మంచిగా ఉంటాము. సో వాళ్ళు కూడా అందుకని మాతో చాలా క్యాజువల్గా ఫ్రీగా జోవియల్గా ఉంటారు. అండ్ ఈసారి మోక్షకి డ్రెస్ కూడా మేమైతే సింపుల్గానే ప్లాన్ చేసామండి. ప్రతిసారి మోక్షకి కొంచెం గ్రాండ్గా కొంచెం ఫంక్షన్ లుక్ వచ్చేలాగా తీసుకునే వాళ్ళము, బట్ ఈసారి ఇలా సింపుల్గానే తీసుకున్నాము. అండ్ ఇది కూడా ఎక్కడ తీసుకున్నాము అన్నీ అయితే నా వీడియోస్ అన్నీ చూసి ఫాలో అయ్యే వాళ్ళకి ఆల్మోస్ట్ అర్థమైపోయే ఉంటుందండి. ఇదైతే నేను జూడియోలోనే పర్చేస్ చేశాను. అండ్ వైట్ కదా, 10 years బర్త్డే కదా, సో చాలా బాగుంటుంది అనిపించి ఇదైతే వేసేసాము. అండ్ ఇలాంటి మోడల్ ఎప్పుడు ట్రై చేయలేదు కాబట్టి ఇలా సింపుల్గా చాలా బాగుంది అనిపించింది. అండ్ మోక్షకు కూడా చాలా బాగా అనిపించిందండి. మీరేమంటారు, బాగుందా డ్రెస్? కమెంట్స్ అయితే చేసేసేయండి. అండ్ అలాగే జూడియోలోనే మేమైతే ఇయర్ రింగ్స్ కూడా పర్చేస్ చేశాను కదా, హార్ట్ షేప్ ఇయర్ రింగ్స్. సో ఈ డ్రెస్కి అది ఓకే అనిపించి నేనైతే అది కూడా వేసేసాను. చాలా బాగా అనిపించింది మోక్షకి. నాకైతే సెట్ కాలేదు, కానీ మోక్షకి చాలా బాగుండిందండి. సో అలా సింపుల్గా అయితే మోక్షాన్ని రెడీ చేసేసాను. అండ్ స్నేహ డ్రెస్ అయితే ఆల్రెడీ మీకు అందరికీ నా వ్లాగ్స్ చూసే వాళ్ళకే అర్థమవుతుందిలేండి.
ఇదైతే స్నేహ యాన్యువల్ డేకి స్కూల్ వాళ్ళే ఇచ్చారు డాన్స్కి. సో అది వేసుకుంటాను అని చెప్పింది స్నేహకు కూడా వైట్ డ్రెస్ పర్చేస్ చేశాం, కానీ తనైతే నేను అది వేసుకోనమ్మా అది వేసుకుంటాను అని చెప్పింది. సో అందుకని స్నేహకైతే ఆ డ్రెస్ వేసేసాము. అండ్ స్నేహ ఇంకా కూడా 2 ఇయర్స్ దాకా వేసుకోవచ్చులేండి ఈ డ్రెస్ కూడా. నేనైతే ఇలా చాలా సింపుల్గా రెడీ అయ్యాను. శారీ కట్టుకుందాం అనుకున్నాను, కానీ టైం అయితే కుదరలేదు. అండ్ ఈ లైట్స్ ఇవన్నీ పెట్టి వీళ్ళని రెడీ చేసే లోపే టైం తీసుకుంటుంది కదా, సో అందుకని నేనైతే శారీ అయితే కట్టుకోలేదు. ఇలా సింపుల్గా డ్రెస్ అయితే వేసేసుకున్నానండి. అస్సలు మాకైతే మోక్షకి అప్పుడే 10 ఇయర్స్ వచ్చేసిందా అని అనిపిస్తుంది. బికాజ్ ఇప్పుడే పుట్టినట్లు అట్లా అనిపిస్తుంది మాకు. అప్పుడే 10 ఇయర్స్ అంటే మాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎంత ఫాస్ట్గా ఇయర్స్ అండ్ పిల్లలు చాలా భిన్నే గ్రో అయిపోతారు కదండి. అండ్ ఎస్పెషల్లీ అమ్మాయిలు అయితే 10 ఇయర్స్ అయినా కూడా వాళ్ళకి ఏదో 15 ఇయర్స్ లాగా అనిపించేస్తారు, అంత ఫాస్ట్గా గ్రో అయిపోతారు. అండ్ అబ్బాయిలు అయితే అంత ఫాస్ట్గా గ్రో అవ్వరు, కానీ అమ్మాయిలు అయితే చాలా ఫాస్ట్గా గ్రో అయిపోతారు. అండ్ ఇంకా ఎన్ని ఇయర్స్ మనతో ఉంటారో తెలియదు, కానీ ఉండే అన్ని ఇయర్స్ వీళ్ళని ఇలాగా చాలా హ్యాపీగా చూసుకోవాలి అనిపిస్తుందండి. బికాస్ అమ్మాయిలు అయితే కొన్ని డేసే కదండి మన దగ్గర ఉంటారు. అలాంటివి తలుచుకుంటే కూడా చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఏం చేయలేం కదండి, అమ్మాయిలుగా పుట్టిన తర్వాత ఇక్కడి నుంచి అక్కడికి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే కదా. మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళమే కదా. సో ఇలా అయితే ఉంటుందండి అమ్మాయిల లైఫ్. సో ఇవన్నీ తలుచుకుంటే చాలా బాధేసేస్తుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారా, మోక్షకైతే స్నేహ ఈ బాటిల్ అయితే ప్రజెంట్ చేసింది. మోక్ష వాటర్ బాటిల్ కావాలి అని అడుగుతూ ఉంటే ఓకే అని చెప్పి స్నేహతో ఈ గిఫ్ట్ అయితే తీసిచ్చామండి. సో వాళ్ళకు కూడా షేర్ చేసుకోవాలి, గిఫ్ట్స్ ఇవ్వాలి బర్త్డేస్కి అనేసి తెలియాలి కదా. సో అందుకని ఇలా అయితే పర్చేస్ చేపించాము. అండ్ ఇదైతే మిల్టన్ బాటిల్ అండి, చూసారా చాలా బాగుందండి క్వాలిటీ. అండ్ దట్టు ప్లాస్టిక్ వాడకూడదు కదా, సో అందుకని చెప్పి నేనైతే స్టీల్ బాటిల్ తీసుకున్నానండి. అండ్ ఇదైతే మాకు 401 రూపీస్ పడిందండి. చాలా ఎక్కువ కాస్టే, కానీ స్టీల్ బాటిల్ కదా, దట్టు కంపెనీ కదా, చాలా మంచిగా లైఫ్ అయితే వస్తుందండి మిల్టన్ బాటిల్స్. సో అందుకని చెప్పి నేనైతే పర్చేస్ చేశాను. అండ్ చిన్నపిల్లలు కదా, స్ట్రా లాగా ఉంటే బెటర్ అని చెప్పి ఇలా అయితే తీసిచ్చాను. ఒకటైతే స్నేహ తీసుకునింది అండ్ ఒకటైతే మోక్ష తీసేసుకునిందండి. సో సేమ్ బాటిల్స్ ఇద్దరికీ అయితే తీసిచ్చేసాను. అండ్ సుజయ్ తీతు వాళ్ళైతే ఈ గిఫ్ట్ అయితే ప్రజెంట్ చేశారండి. అండ్ చూస్తున్నారా, ఈ గిఫ్ట్ అయితే పెన్సిల్ బాక్స్ అయితే ఇచ్చేశారు. మోక్షకి ఎలాగూ ఇంకా స్కూల్కి అవసరం కదా, సో చాలా మంచి గిఫ్టే ఇచ్చారు వాళ్ళు. మోక్షకి మేమైతే పెన్సిల్ బాక్స్ అది ఇంకా పర్చేస్ చేయలేదు. సో అది తెలుసో ఎలా ప్లాన్ చేశారో తెలియదు, కానీ మంచిగా పెన్సిల్ బాక్సే వాళ్ళు ప్రజెంట్ చేశారు. చాలా బాగుందండి. అండ్ మోక్షకి ఈ ఎలిసా ఇవంతా చాలా ఇష్టము. సో అందుకని చెప్పి మంచిగా అయితే ప్రజెంట్ చేసినట్లున్నారు. అండ్ ఈ పెన్సిల్ బాక్స్ చూస్తూ ఉన్నారా, నేనైతే ఓపెన్ చేస్తూ ఉన్నాను. వాళ్ళైతే అప్పుడే ఓపెన్ చేసేద్దాం అన్నారు, కానీ నేనైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ చేసి ఇలా మీతో కూడా షేర్ చేసుకుందాము, ఎవరైనా కొనుక్కుంటారు కదా. డిమార్ట్లో అయితే అవైలబుల్గా ఉందంట అండి ఇది. సో అక్కడైతే తీసేసుకోండి, చాలా మంచి క్వాలిటీతో ఉంటుందండి. లాస్ట్ ఇయర్ కూడా మోక్ష ఇలాంటి బాక్సే తీసుకునింది, బట్ వేరేది తీసుకునిందిలేండి. మోడల్ అయితే సేమ్. సో ఇలా ఇందులో స్కేల్, ఒక పెన్సిల్ విత్ లిడ్స్ కూడా ఇచ్చారు. పెన్సిల్ అండి విత్ లిడ్స్ కూడా ఇచ్చారు, ఎరేజర్ ఇచ్చారు. అండ్ బాక్స్ అయితే ఓపెన్ చేసి మీతో షేర్ చేసుకుందామని చెప్పి వీడియో తీసానండి. అండ్ చూస్తున్నారా, బాక్స్ అయితే మంచిగా 2 సైడ్స్ ఉంటుంది. సో మోక్ష అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి పెన్సిల్ బాక్స్ గిఫ్ట్గా వచ్చిన దానికి. అండ్ నేనైతే ఇక్కడ కొన్ని పిక్స్ మోక్షవి షేర్ చేస్తున్నాను, చిన్నప్పుడు మోక్ష పిక్స్ అండ్ అలాగే ఇప్పుడు పిక్స్ కూడా షేర్ చేస్తున్నానండి. సో చూసారా మోక్ష ఎలా ఉందో, చాలా లావుగా చాలా బాగుండేది మోక్ష. అస్సలు అప్పుడు మోక్ష ఇప్పుడు మోక్ష సేమా అనిపిస్తుంది, అలా ఉండేది మోక్ష. అండ్ చాలా బాగుండేది, చెప్తూ పోతే నాడిస్తే తగిలేలాగుంది, అంత బాగుండేది మోక్ష. అండ్ చాలా ఓపిక్గా రెడీ చేసేవాళ్ళం అండి, ఫస్ట్ పాప కదా, సో చాలా ఓపిక్గా చాలా మంచిగా రెడీ చేసేవాళ్ళము. అండ్ ఇదైతే బర్త్డే పిక్స్ అండి. మోక్షకి ప్రతి బర్త్డే అయితే చాలా గ్రాండ్గా, ఎవ్వరు లేకపోయినా కూడా చాలా మంచిగా మేమైతే సెలబ్రేట్ చేసేవాళ్ళము. ఇవన్నీ కొన్ని తన చిన్ననాటి మెమొరీస్. సో ఇలా మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పి ఇలా అయితే వీడియోలో షేర్ చేస్తూ ఉన్నాను. అండ్ చూసారా, చాలా చిన్నగా ఉండేది, కానీ ఇప్పుడు చూసారా ఎంత పెద్ద పాప అయిపోయిందో. అండ్ పిల్లలు చాలా త్వరగా పెరిగిపోతూ ఉంటారు కదండి. సో ఇవైతే కొన్ని పిక్స్ అండి. అండ్ ఇదైతే బర్త్డే రోజు తీసుకున్న కొన్ని పిక్స్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను.
అండ్ ఇవైతే ఈ లైట్స్ అయితే గుర్తుపట్టారా, మైసూర్లో అయితే వీళ్ళు తీసుకున్నారు కదా, చాలా మంచిగా ఆ లైట్స్కి ఈ లైట్స్ మ్యాచ్ అయిపోయిందని చెప్పి ఇలా చేతిలో అయితే పట్టుకొని ఉన్నారు. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే కొన్ని పిక్స్ అయితే తీసేసుకున్నారు. అండ్ ఇవన్నీ చాలా లైఫ్ లాంగ్ మెమరీస్ లాగా అలానే గుర్తుండిపోతాయి కదా, చిన్నప్పటి జ్ఞాపకాలు ఎప్పటికీ చెరిగిపోవండి, అలానే మైండ్లో ఉండిపోతాయి. మోక్ష బర్త్డే వ్లాగ్ అయితే ఇంతేనండి, చాలా సింపుల్గా మేమైతే ఇలా సెలబ్రేట్ చేసేసాము. మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా నా ఛానల్ని షేర్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్.